హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరును మీరు ఇక్కడ మనకి హ్యాండ్ మీద వచ్చేటప్పటికి ఒక నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ రాసుకొని మీరు మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరును 41 సార్లు మీరు మనసులో తలుచుకుంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళు కేవలం మీకు అరగంటలో కాల్ చేస్తారనమాట. అంత పవర్ఫుల్ నెంబర్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నాడి ఉంటుంది అనమాట, మన హార్ట్కి కనెక్షన్ అయి ఉంటుంది అనమాట. అంటే మనకి చూడండి, డాక్టర్స్ కూడా ఇక్కడ మనకు నాడి కొట్టుకునేటటువంటి విధానాన్ని బట్టి మనకి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది ఏంటి అనే విషయం చెప్తారనమాట. అంటే ఇక్కడ అంత శక్తివంతంగా పనిచేసిద్ది అనమాట. కాబట్టి మనం ఇక్కడ వచ్చేటప్పటికి ఆ నెంబర్ అనేది రాసుకోవాలి. అలా రాసుకోవటం వలన మనకి మన మనసులో మన గుండెల్లో ఉంది ఎవరు, మనం ప్రేమించే వాళ్ళే కదా ఉంది. అలాంటి వాళ్ళకి ప్రకృతి ద్వారాగా వారికి ఆ సమాచారం అనేది తెలిసి వాళ్ళు మనకు కాల్ చేసి మనకు కేవలం ఒక అరగంటలో కానివ్వండి లేదా ఒక గంటలో కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరు మనసులు ఒకలాగా ఉండవన్నమాట. ఇద్దరు ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకునేటప్పుడు అమ్మాయి మనసు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అబ్బాయి కొంచెం స్పీడ్గా ఉంటాడు. లేదా అబ్బాయి కొంచెం స్లోగా ఉన్నాడు అనుకోండి, అమ్మాయి స్పీడ్గా ఉంటుంది. ఇద్దరు ఈక్వల్గా ఉంటే అసలు వాళ్ళకి ఎటువంటి గొడవలు అనేవి ఉండవన్నమాట. కానీ ఎక్కువ శాతం అలా ఉండరు కదా. అలాగా రకరకాల కారణాలతో ఏంటంటే దూరం అయిపోతూ ఉంటారు. ఇలా కొంచెం స్పీడ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాటికి చీటికి మాటికి అలిగి నంబర్స్ బ్లాక్లో పెట్టేసేయటం కానివ్వండి లేదా దూరం పెట్టేసేసేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇక యువతల వాళ్ళు వీళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉండి కావాలనుకుంటారు కదా. సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే ప్రేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అలా ఉంటారనమాట. అంతేగాని వాళ్ళు ఒక మాట అంటే ఆ మాటకు సమాధానం లేక కాదు, ప్రేమతో సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఏమన్నా ఒక మాట అంటే ఎక్కడ దూరం అయిపోతారు ఏమని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వీళ్ళు భయపడినట్లుగా వాళ్ళు చిన్న వాటికి కూడా చేసి చూపిస్తారనమాట. కానీ అది పెద్ద రీజన్ అంటే రీజన్ కాదు. వీళ్ళు కావాలని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి మనసులో అనిపించింది, అయ్యో ఇంత అంటే దూరమైనప్పుడు ఏంటంటే గుర్తొస్తూ ఉంటాయి అనమాట. అంటే అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఏంటి ఇలా దూరం పెట్టేసేసారు అని చెప్పేసి గతంలో ఏదైతే మీరు కలిసిమెలిసి ఉంటారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. ఆ టయానికి ఫోన్ చేసేవాడు, ఏం చేస్తున్నావు ఏంటని చెప్పి అడిగేవాడు, తిన్నావా లేదా అని చెప్పేసి అడిగేవాడు. అట్లా నాకంటూ ఎవరు ఫోన్ చేసేవాళ్ళు కాదు, ఆ మనిషి ఒక్కడు మాత్రమే ఫోన్ చేసేవాడు అని చెప్పేసి అమ్మాయి అనుకోవచ్చు లేదా అబ్బాయి అయినా సరే. ఆ పిల్ల అంటే నా కోసం ఫోన్ చేసేది, ఏం చేస్తున్నావని ప్రేమగా అడిగేది, తిన్నావా లేదా అని ప్రేమగా అడిగేది, ఎప్పుడైనా సరే నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఆ మిస్ అయిందంతా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. గతంలో వీళ్ళు చూపించిన ప్రేమ మొత్తం కూడా వీళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా గుర్తొచ్చేసిద్ది అనమాట. అలా గుర్తొచ్చినప్పుడు ఏంటంటే ఆ తాపాల మీద విడిపోతారు. కానీ మళ్ళీ తర్వాత నుంచి ఏంటంటే అంతకు ముందులో ఉన్న దానికన్నా కూడా రెట్టింపు ప్రేమ అనేది పెరిగిద్ది అనమాట. కావాలి అనవసరంగా నేను దూరం చేసుకున్నానే, వెళితే చులకనైపోతానేమో, మాట్లాడితే తగ్గుతానేమో, అంటే మళ్ళీ ఈసారి కూడా ఇట్లాగే మళ్ళీ ఆడుకోవటం మొదలు పెడతారు అని చెప్పేసి మనసులో వెళ్ళాలి కలవాలి అని చెప్పేసి ఉన్నా కూడా ఏంటంటే ఆడికాడ సైలెంట్ అయిపోతూ ఉంటారనమాట. అలాగా ఎంత ప్రేమను మనసులో దాచుకొని గతంలో మెలిసి సంతోషంగా ఉన్నవి మాట్లాడుకున్నవి అన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారనమాట. ఎలాగైనా సరే కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, వాళ్ళతో మేము జీవితాన్ని ఊహించుకోవాలని చెప్పేసి సిన్సియర్గా ప్రేమించుకున్న వాళ్ళు ఎవరికైనా సరే అలాంటి బాధ అనేది ఉంటుందన్నమాట. ఫోన్ చేద్దామంటేనే బ్లాక్లో పెట్టేసి ఉంటారు. అవతల వాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు. మెసేజ్ చేద్దామంటే బ్లాక్లో పెట్టేస్తారు, చూడరు, ఏది కూడా రెస్పాన్స్ ఉండదు, కంటికి కనిపించరు. ఎవరికైనా చెప్పించినా కూడా మేము మాట్లాడమని చెప్పేసి కఠినంగా చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే బాగా మొండిగా ఉంటారనమాట. అలాంటి మొండి వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఈ నెంబర్ రాసుకోవటం వలన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని మీ దారికి తీసుకురావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రేమించిన అబ్బాయి అమ్మాయి కోసం చేసుకోవచ్చు, అమ్మాయి అబ్బాయి కోసం చేసుకోవచ్చు, లేదా భార్యాభర్తలు కొంతమంది దూరం అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అలిగి పుట్టింటికి వెళ్ళిపోవటము, విడాకులు తీసుకుంటామని ఫిక్స్ అయిపోవటము, తరచూ గొడవలు జరగటము, అలాంటి వాళ్ళైనా సరే మీ భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు చేసుకోవచ్చు అనమాట. అలాగా మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ కోసము ఇది ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందుల ఒక్కసారి ఇది వినండి.
మీకేదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది. ఇది వచ్చేటప్పటికి మీరేంటంటే దీనికి ప్రత్యేకంగా ఎటువంటి నియమాలు లేవు. కాకపోతే మీరేంటంటే కాస్తంత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, కాస్తంత ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ప్రశాంతంగా మీరు దీన్ని కళ్ళు మూసుకొని కాస్తంత అట్లా మనసులో ఆ నెంబర్ని ఇట్లా రాసేసుకొని మనసులో వాళ్ళతో మీరు కలిసిమెలిసి సంతోషంగా ఉన్న క్షణాలు అవ్వచ్చు, లేదా మాట్లాడుకున్నటువంటి మాటలు అవ్వచ్చు, అవన్నీ తలుచుకొని చక్కగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మైండ్లో ఆ పని ఈ పని అని చెప్పి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి కాసేపు వాళ్ళు ఊహించుకొని, ఎందుకంటే పనులు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఆటోమేటిక్గా గుర్తొస్తూనే ఉంటారు. క్షణం కూడా మన మైండ్ వదిలిపెట్టదు, కళల్లో కూడా అక్కడికి వాళ్ళే వస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని అసలు మర్చిపోయిన క్షణం ఎప్పుడు అక్క అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. అయినా సరే ఏంటంటే పనులు చేసేటప్పుడు గుర్తొస్తున్నా పని మానుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీరు మైండ్లో అట్లా ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రకృతి ద్వారాగా మనకు ఆ ఆలోచనలు అనేవి వారికి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. అలాగా వాళ్ళని దారికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేటప్పటికి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంటే మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, ఉదయం ప్రశాంతంగా, అంటే ఉదయం మంచం మీద ఎర్లీ మార్నింగ్ 4 గంటలప్పుడు అలాంటప్పుడు మైండ్ అంతా కామ్గా ఉంటుంది, జనాల గోళ ఉండదు అలాంటప్పుడు, లేదా మధ్యాహ్నం ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, లేదా రాత్రి మీరు పడుకునే ముందైనా పడుకోనైనా సరే అనుకోవచ్చు. అలా అనమాట. మీరేం చేస్తారంటే దీనికి ఒక రెడ్ ఇంక్ పెన్ అనేది కావాలన్నమాట. రెడ్ పెన్నే తీసుకోండి. రెడ్ పెన్ ఏంటంటే మనకున్నటువంటి దోషాన్ని, సమస్యని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి సమస్య కోపం ఉంది కాబట్టి కోపం తీసేయాలి కాబట్టి అంటే రెడ్ అంటే ఏంటి, అది ఫైర్, అంటే ఎక్కువగా కోపం అనేది ఉన్నదానికి గుర్తు అనమాట. కాబట్టి ఆ చెడుని తీసేసి మనకు మంచిని తెచ్చి పెడతానికి ఇక్కడ రెడ్ ఇంక్ పెన్ అనేది దోష నివారణకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మీరు ఒకరి కోసమే చేసుకోవాలి, ఇద్దరి కోసం, ముగ్గురు కోసము. ప్రేమ అంటే విలువ లేకుండా, అంటే ప్రేమ అంటే ఏంటంటే చూసిన వాళ్ళందరూ మాతో మాట్లాడాలి ఇలాంటివి కాదనమాట. ఎప్పుడైనా సరే సిన్సియారిటీ ఉండాలి. ఒక భార్య భర్త కోసము, భర్త భార్య కోసము, లేదా సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయి కోసము, అబ్బాయి కోసం ఇట్లా చేసుకోవాలి. అలా చేసినప్పుడు మీకు యూజ్ ఉంటుంది. కానీ రిలేషన్లో వాల్యూ అనేది లేనప్పుడు, న్యాయం అనేది లేనప్పుడు అలాంటి వాటికి యూజ్ అవ్వదు అనమాట. మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ కోసం కూడా చేసుకోవచ్చు, లేదా మీ పేరెంట్స్ కోసం, ఇట్లా మీకు ఏదైనా సరే మంచి రిలేషన్స్ కోసం చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇక ఆ నెంబర్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ ఏం రాస్తారు అని అంటే 541 541 అని రెడ్ పెన్నుతో ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక మీరేం చేస్తారంటే కాసేపు జస్ట్ ఇక్కడ లైట్గా ప్రెస్ చేసి, ఎక్కువగా గట్టిగా కాదు, జస్ట్ ఇట్లా లైట్గా ప్రెస్ చేసి మీరు ఏం చేస్తారంటే మనకు అది ఆ నాడి కొట్టుకోవటం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. అలా జస్ట్ లైట్గా ప్రెస్ చేసి మీరు ఆ మనసులో వాళ్ళ పేరును వాళ్ళ పేరును, అంటే ఆ అమ్మాయి పేరు రాణి అనుకోండి, లేదా గీత అనుకోండి, అబ్బాయి పేరు రాజా అనుకోండి, లేదా సురేష్, సతీష్, ఏదో ఒకటి పేరు ఉంటుంది కదా, వాళ్ళ పేరుని మీరు మనసులో తలుచుకొని ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని జస్ట్ లైట్గా పట్టుకొని మీరేం చేస్తారంటే వాళ్ళ పేరును మనసులో తలుచుకోవాలి. 41 సార్లు తలుచుకోవాలి. గీత అనుకోండి, గీత అంటే మీరు మనసులో ఊహించుకోవాలి. తనతో మీరు అంతకు ముందల రిలేషన్లో మాట్లాడుతూ ఉండి అవన్నీ కూడా చక్కగా ఊహించుకొని వాళ్ళు మాతో కలుస్తారు అనే ఒక నమ్మకంతో చక్కగా ఇమాజినేషన్ చేసుకొని వాళ్ళ పేరును మనసులో తలుచుకోండి. గీత నాకు సొంతం కావాలి, గీత నా మాట వినాలి, అలా గీత 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 అని చెప్పేసి ఒక 41 టైమ్స్ మనసులో తలుచుకున్న తర్వాత జస్ట్ ఇక వేలు తీసేసి ఇక మీరు మామూలుగా పడుకోండి. మీరు ఒక నమ్మకంతో చేయాలి, వాళ్ళు మాకు దారికి రావాలి అని చెప్పేసి సొంతం అవుతారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకృతి అంటే పంచభూతాలు మనం చేసే ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉంటాయి. మన మనసులో ఏదైతే ఉందో అదే జరుగుతూ ఉంటుందన్నమాట. మన మనసులో చెడు జరుగుతుంది అని అనుకుంటే చెడే జరుగుతుంది, అంటే కలవము అనుకుంటే కలవరు కాదు, కలుస్తామని చెప్పి మీకంటూ ఒక నమ్మకం అనేది ఉండాలన్నమాట. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీకు వాళ్ళంతటా వాళ్ళు నెంబర్స్ బ్లాక్లో నుంచి తీసేసి మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళంతటా వాళ్ళు, అంటే సడన్గా ఫోన్ కల్లి చూడగానే ఒక డిసప్పాయింట్మెంట్. అంతకుముందు చక్కగా ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు పెడతప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఫోన్ చేసే వాళ్ళే లేరు.
ఏంటంటే ఒకవేళ చేసినా కూడా ఎవరో చేస్తే మనకేంటంటే మనం ఇష్టపడే మనిషి చేస్తే ఆ సంతోషం వేరుగా ఉంటుంది ఫోన్లో చూసుకున్నప్పుడు నెంబర్. అలా కాకుండా ఎవరెవరో చేస్తుంటే ఏదో మాట్లాడతాం, చుట్టాలు అది ఇది అని చెప్పేసి మాట్లాడతాం అంతవరకే, కానీ ఆ సంతోషం అనేది లోపల నుంచి రాదనమాట. అలా కాకుండా ఒక్కసారి వాళ్ళు కాల్ చేసి ఆ నెంబరు వెంటనే స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళు చేస్తే ఎంత సంతోషం ఉంటుందంటే ఆ క్షణంలో ఆ కళ్ళల్లో ఆనందం అనేది మాటల్లో చెప్పలేమన్నమాట. మనసుకు అంత సంతోషం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనసులో వాళ్ళ కోసం ఒక గుడే కట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి, అలా ఇక మొండితనాన్ని పోవాలని చెప్పేసి చక్కగా మీరు మనసులో తలుచుకొని వాళ్ళ పేరు 41 సార్లు చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన వాళ్ళు ఆటోమేటిక్గా మీకు ఫోన్ చేయటం, మీరు కలవటం, మీరు సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ 54 అనే నెంబర్ ఏంటంటే మంచి పవర్ఫుల్ నెంబర్ అనమాట. మీ యొక్క సమస్యను తీసేసి మీరిద్దరూ కలిసి ఉండేటట్లుగా, పంచభూతాల సాక్షిగా మీరు ఇంకా గతంలో కన్నా రెట్టింపు ప్రేమతో కలిసి ఉండేటట్లుగా చేసే నెంబర్ అనమాట. కొన్ని నెంబర్స్ ఏంటంటే మనకి మహానుభావులు ఎప్పుడో కనిపెట్టారు. అవి లక్కీ నెంబర్స్ అని, ఏంజల్ నెంబర్స్ అని, ఇట్లా కొన్ని రకరకాలుగా ఉంటాయి. వాటిని మనము ఇలా విడిపోయిన వాళ్ళు దూరం అయితే, లేదా డబ్బు పరంగా కూడా కొంతమంది అట్లా రాసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నెంబర్స్ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెంబర్ ఏంటంటే విడిపోయినటువంటి మీ ఇద్దరు దగ్గరకు చేసేటటువంటి నెంబర్ అనమాట. కాబట్టి చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ రాసేసుకొని జస్ట్ లైట్గా టచ్ చేసేసి మీరు చెప్పుకోండి అనమాట. అలా చెప్పుకోవటం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేస్తారు, మీరు సంతోషంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే గొడవలు ప్రతిసారి రిపీట్ చేసుకోమాకండి. మీరు మరీ చులకనగా మాట్లాడొద్దు, మీరు కోపం తగ్గించుకోండి, మరీ దిగజారినట్లుగా ప్రవర్తించమాకండి, పని పాట మానుకోమాకండి. ఎందుకంటే పని చేసే వాళ్ళకే విలువ ఉండట్లే ఈ రోజుల్లో. అలాంటిది ఖాళీగా కూర్చునే మనుషులకి ఇప్పుడు మీరు ఏ క్వాలిటీస్ అయితే చూసి వాళ్ళని ఇష్టపడతా ఉంటారో అదే క్వాలిటీస్ వాళ్ళకు కూడా మీ దగ్గర ఉండాలని కోరుకుంటారుగా. మీరు ఏదన్నా పని చేస్తుంటే మీ పనిని గౌరవిస్తారు. ఏ మనిషిగా గుర్తింపు అనేది ఉండదు. మనిషి ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఆ మనిషికి ఒక గుర్తింపు అనేది వచ్చింది అనమాట. అందం చూసో, ఆకర్షణ చూసో ఏదో కొన్నాళ్ళు ఇష్టపడతా ఉంటారు. అలా కాకుండా ఎప్పుడూ ఒక అందాన్ని చూసే, మా దగ్గర అందం ఉంది కదా, వాళ్ళు మమ్మల్ని ఇష్టపడాలి అని అనుకుంటే ఒక అందం ఉంటేనే సరిపోదు, అందంతో పాటుగా టాలెంట్ అనేది కూడా ఉండాలన్నమాట. అలా కష్టపడే మనస్తత్వము అన్ని రకాలుగా గమనించి వాళ్ళు మీతో మాట్లాడే విధానాన్ని అది ఆధారపడి ఉంటుందన్నమాట. ఎందుకంటే చేసే వాళ్ళకే విలువ ఇవ్వట్లే ఈ రోజుల్లో. అందులో అందము ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనిషి యొక్క క్యారెక్టరు, మీరు కష్టపడే విధానము, అలాంటివి కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అలా కాకుండా పని పాట లేకుండా పద్దాలు ఫోన్ చేసుకుంటూ కూర్చోవటం, వాళ్ళ వెంట పడటము, పద్దాకల వాళ్ళ కోసం ఏడవటము, ఇలాంటివి చేస్తుంటే అబ్బా మేము పెద్ద ఇది కావాలి, హీరోలము లేకపోతే హీరోయిన్లు అట్లా ఫీల్ అయిపోయి ఏంటంటే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయటం మొదలు పెడతారు. వాళ్ళేమో పని చేసే వాళ్ళకులాగా, వీళ్ళేందో ఖాళీగా ఉండే వాళ్ళకులాగా వాళ్ళే ఎక్కువగా ఊహించుకొని మిమ్మల్ని పూర్తిగా డౌన్ చేసేస్తారనమాట. కాబట్టి అలాంటివి ఏమీ వద్దనమాట. కాబట్టి చక్కగా ముందేంటంటే మీకున్నటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోండి, మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఉంచుకోండి. కావాలనుకోండి ప్రేమను చూపించండి. ఆ ప్రేమని ఇచ్చే అర్హత అవతల వాళ్ళకు కూడా ఉందా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి చక్కగా అలాగా మీ దూరమైనటువంటి ప్రేమను మీరు సొంతం చేసుకోవచ్చు. వాళ్ళ పేరును మనసులో తలుచుకొని చక్కగా నంబర్ చెప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. అదే ఆ నెంబర్ రాసుకొని వాళ్ళ పేరును చెప్పుకుంటే 41 టైమ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అర్థమైంది కదా ఏం చేయాలంటే అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవి వచ్చేటప్పటికి ఖర్చు లేని పరిహారాలు, మనం నమ్మకంతో చేసుకుంటే సరిపోతుంది. రిజల్ట్ వచ్చిద్ది, కొంచెం లేట్ అయినా వచ్చిద్ది, రాకుండా ఉండదు, అసలు ఫాస్ట్గా వచ్చింది కొంతమందికి అయితే. ఎందుకంటే ఇలా చేసి ఎంతమంది రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. వీడికి రూపాయి మనమేం పెట్టుబడి పెడతల్లా. కాబట్టి చక్కగా చేసేసుకోండి, మంచి ఫలితం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.